అందరికీ కాకి యొక్క తెలివి తెలిసిన మీరు దాని యొక్క విపరీత బుద్ధిని కూడా తెలుసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకరోజు దేవుడు అనే మహాముని అడవిలోని జంతువులన్నిటికీ మీరు గత జన్మలో చేసిన పాపాల వలనే ఇలా జీవిస్తున్నారు, మీరు ఇలా ఉంటూనే మీ కోరికలు తీర్చుకునే వరాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు. ఆ జంతువులన్నీ కోరికలు కోరుకున్నాయి. కాకి ఏమో, స్వామి, నేను రెట్ట వేయాలంటే ఏ చెట్టునో గూటునో ఆశ్రయించాల్సి వస్తుంది, నేను స్వేచ్ఛగా ఎగురుకుంటూనే రెట్ట వేసే వరాన్ని నాకు ప్రసాదించండి అని అన్నాడు. దాని మనసులోని అంగవైకల్యాన్ని తెలుసుకున్న స్వామీజీ వరాన్ని ఇచ్చాడు. దాని విపరీత బుద్ధి దాని కొంపముంచింది. ఒకరోజు ఎగురుకుంటూ ధ్యానం చేసుకుంటున్న మునిపైన రెట్ట వేసింది. ఆ కోపం వచ్చిన స్వామీజీ, నువ్వు ఎగురుకుంటూనే హోమంలో పడి చనిపోతావు అని శాపాన్ని ఇచ్చాడు. చూసారా, పిల్లలు కోరుకునే కోరికలు కూడా ఒకరికి హాని చేసే విధంగా ఉండకూడదు. అలా చేస్తే కాకికి పట్టిన గతే పడుతుంది. ఈ కథ మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.